అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తూ ఉన్నాను. కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల విషయంలో నానా రకాలైనటువంటి ఎన్నో వార్తలు మనకు వినిపిస్తూ ఉన్నాయి. కొన్ని సంతోషాన్ని కలిగించేవి, కొన్ని భయాన్ని కలిగించేది. కొద్దిమంది అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు తొలగిస్తారని కొంతమంది, కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నారని కొంతమంది, ఇట్లా రకరకాలైనటువంటి ఆహ్, వినబడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అయితే కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల పట్ల చాలా నిబద్ధతతో, చాలా ఖచ్చితమైనటువంటి ఆలోచనతో ముందుకెళ్తా ఉంది. ప్రభుత్వం అయితే ఏ ఒక్కరిని కూడా తొలగించాలనేటటువంటి ఉద్దేశం అయితే ప్రభుత్వానికి లేదు. మరి ఈరోజు వెళ్ళినటువంటి అప్డేట్ అయితే తెలంగాణలోని వివిధ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అవుట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్‌ను ఏ విధంగా అడ్జస్ట్ చేయాలనే అంశంపై ప్రభుత్వం అధ్యయనం చేస్తుంది. అంటే వీళ్ళని ఏ విధంగా సర్దుబాటు చేయాలి. అంటే కొన్ని రెగ్యులర్ పోస్టులు నింపే క్రమంలో మరి వీళ్ళని తీసేయడం అనేది అది మంచిది కాదు అని ప్రభుత్వం ఆలోచనలో పడి వీళ్ళని ఏ విధంగా సర్దుబాటు చేయాలి. తర్వాత వీరికి ఏ విధమైనటువంటి న్యాయం చేయాలనేటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉంది. దీనికోసం ఏపీలో పర్యటిస్తూ ఉంది. ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధానాలను ఆరా తీస్తుంది. అంటే మరి ఉత్తరప్రదేశ్‌లో, ఇతర రాష్ట్రాలంటే ఉత్తరప్రదేశ్‌లో అయితే ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు కొన్ని రకాలైనటువంటి సదుపాయాలను కలిగించారు. మరి ఆ రకంగా మరి ఎట్లా ఇతర రాష్ట్రాల్లో ఏ ఏ విధమైనటువంటి విధానాలు పాటించారనేది కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. అందుకోసం ఏర్పాటు చేసినటువంటి ఉన్నతాధికారుల కమిటీ ఏపీలో పర్యటిస్తుంది. మన పక్క రాష్ట్రమైన తెలుగు రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్‌లో పర్యటిస్తా ఉంది. రెగ్యులర్ ఎంప్లాయీస్‌ను రిక్రూట్‌మెంట్ చేసిన తర్వాత అప్పటి వరకు ఆ స్థానాల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులను ఎలా సర్దుబాటు చేశారు అనే అంశాన్ని అక్కడ పరిశీలిస్తుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 58,000 ఉద్యోగుల ఖాళీలను భర్తీ చేసింది. అయితే ఇప్పటివరకు ఆ స్థానాల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులను మరి ఏ విధంగా సర్దుబాటు చేయాలి అనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి ఈళ్ళని ఎట్లా కొనసాగించాలి? ఒకవేళ కొనసాగించాల్సొస్తే మరి వారిని ఎక్కడ అడ్జస్ట్ చేయాలి అంశంపై సర్కారు చాలా ఆలోచన చేస్తుంది. ఎందుకంటే కొన్ని సంవత్సరాల పాటు ఒక వ్యవస్థలో పనిచేసిన తర్వాత ఆ ఉద్యోగులను తీసేయడం అనేది సరైన విధానం కాదు. కాబట్టి ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది. ఇంకా కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు కార్పొరేషన్ ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం దాని మీద కూడా అధ్యయనం చేస్తూ ఏ రకంగా న్యాయం చేయాలనే ఆలోచనలో ముందుకెళ్తున్న ఈ క్రమంలో మరి ఏ విధంగా సర్దుబాటు చేయాలి? వీళ్ళని అడ్జస్ట్‌మెంట్ చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఏపీ తరహా విధానం అమలు. మరి ఏపీలో రెగ్యులర్ ఎంప్లాయీస్‌ను భర్తీ చేశారు. చేసిన తర్వాత కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్‌ను విధుల నుంచి తీసేయలేదోళ్ళు. వారందరినీ అవసరం ఉన్న ఇతర శాఖల్లోకి బదిలీ చేశారు ఆంధ్రప్రదేశ్‌లో. ఎక్కడెక్కడ ఏ శాఖలో అవసరం ఉందో ఆ శాఖల్లోకి వాళ్ళని నింపారనమాట. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరినీ కాంట్రాక్ట్ గాని, అవుట్‌సోర్సింగ్ గాని ఎవరైనా గాని ఒకే గొడుగు కిందకొచ్చారు. ఇంకా అవుట్‌సోర్సింగ్ అని, కాంట్రాక్ట్ అని వేరు వేరు పదాలు గాదండి. అందరూ ఒకటే అని జెప్పి అక్కడ ఒకే గొడుగు కిందకి అక్కడ తీసుకురావడం జరిగింది. అయితే మన దగ్గర గూడా అదే తరహా విధానాన్ని ఇక్కడ కూడా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తుంది. అంటే పక్క రాష్ట్రంలో ఏ విధంగా అయితే ఒకే గొడుగు కిందకి తీసుకొచ్చారో, ఇక్కడ కూడా అదే విధంగా చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. మరోవైపు ఇతర రాష్ట్రాల్లో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ సంక్షేమం కోసం చూడండి ఈ పాయింట్. ఇతర రాష్ట్రాల్లో చెప్పాను నేను. ఉత్తరప్రదేశ్‌లో క్లియర్‌గా కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. వాళ్ళకి చాలా బెనిఫిట్స్ ఇచ్చారు. అదే విధానాన్ని మన దగ్గర కూడా అమలు చేయాలని అక్కడ ప్రభుత్వాలు అమలు చేస్తున్న విధానాలను కూడా అధికారుల కమిటీ అధ్యయనం చేసింది. చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. తదనంతరం ఏదో ఒక డెసిషన్, ఒక నిర్ణయం అయితే ప్రభుత్వం అయితే ఖచ్చితంగా తీసుకుంటుంది. ఎందుకంటే కొన్ని వేల మంది ఉద్యోగాలు, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగాలైతే 50,000 మంది. అదే కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఇద్దరు మరి 2 ఒకటే, ఒకే గూడు కింద తీసుకొచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. మరి వాళ్ళందరూ చూస్తే ఎన్ని వేల కుటుంబాలు. ఇన్ని వేల కుటుంబాలని తీసేసి వాళ్ళని ఇది చేయాల్సిన పరిస్థితి ఉండదు. ప్రభుత్వం కూడా అంత కఠినమైన నిర్ణయం తీసుకోదు. ప్రభుత్వం
ఉద్యోగుల నుంచి ఆ వ్యతిరేకతను అయితే ప్రభుత్వం కోరుకోదు. ఖచ్చితంగా ఏదో ఒక న్యాయం అయితే జరుగుతుంది. అదండి ఈరోజు లేటెస్ట్ అప్డేటు. దయచేసి మరింత విశ్లేషణ కోసం మా యొక్క ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు.